అలాగే ఇంకా నవదీప్ ఉన్నాడు. నవదీప్ చూసారు మా ఇంట్లో రామ్ చరణ్, రాణా, వరుణ్ వీళ్ళలాగానే తను కూడా చాలా అల్లరోడు. కానీ చాలా సినిమా వరకు చాలా బుద్ధిగానే ఉంటాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు. వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. ఆ రకంగా మా కుటుంబ సభ్యుడిగా నేను భావిస్తుంటాను. ఈ సినిమాలో నాకు ధ్రువలో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. అలాగే ఈ సినిమాలో కూడా చాలా చక్కటి క్యారెక్టర్ చేస్తుంటాడని నేను భావిస్తాను. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నువ్వు వెరీ స్ట్రాంగ్ హీరోగా ఉండాలి నా కోరిక. అసలు హీరోగా ఉన్నటువంటి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. బట్ వస్తుంది అవకాశం, చేద్దాం. అండ్ దెన్ నేను ఎప్పుడు టైం పాస్ అవడం కోసంగా చూస్తుంటాను. చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ మీమ్స్లో. అదే ఏం మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని. నో మస్తు మస్తు షేడ్స్ ఉన్నాయరా, ఏమ్రా కమల్ హాసన్ లాగానే అనేది. సో మనిషి టాలెంట్ ఉంటే ఇది అంటారే అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియటానికి. ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని నాలాంటి వాడి దృష్టిలో కూడా పడేలాగా ఉంది. అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో, మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు, మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పినప్పుడు నాకు అంతే ఆనందంగా ఉంటుంది, అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హియర్ దాట్. సో నైస్ ఆఫ్ యూ. అండ్ దెన్ ఇక హరిరామ్ జోగయ్య గారు టెక్నీషియన్స్గా పోలిస్తే వారు మాకు మంచి మిత్రులు. అండ్ వారికి నా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ డిఓపి హరి గారు, వారికి కూడా మా బెస్ట్ విషెస్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆయన విజువల్స్ కూడా బాగుంటాయని నేను నమ్ముతున్నాను. ఆయన కూడా మంచి పేరు రావాలి. ఇక విజయ్ వీళ్ళందరూ, అలాగే ఓకే, గాడ్ బ్లెస్. అలాగే సిద్ధు కూడా మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు చెప్పే దగ్గరకు వచ్చేదో కాదు. గుడ్ లక్ ప్లీజ్. అండ్ దెన్ ఇక్కడ యంగ్ డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. కరుణాకర్ ఇలాంటి వీళ్ళందరూ కూడాను ఈ సినిమాలో వాళ్ళ సినిమా అన్నట్టుగా భావించి వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు, గుడ్ విషెస్ ఈ సినిమాకి బలంగా ఉంటాయి. ఇక